తినడం, తిరగడం, పడుకోవడం, ఈ 3 తప్ప వేరేదని తెలుసా నీకు? ఒక కుక్కకి ఇది మాత్రమే తెలుసు. తన యజమాని ఏ రంగులో ఉన్నా, ఏ హైట్లో ఉన్నా, పేదవాడైనా ధనవంతుడైనా దానికి ప్రేమించడం మాత్రమే తెలుసు. ఒక కుక్కకి మాటలు వస్తే ఇలా అంటుందేమో, పుట్టడమే బాధ అనుభవిస్తూ పుడతా, ఒక నెల కూడా నా తల్లి పాలు కూడా తాగకుండానే నన్ను నా తల్లి నుంచి దూరం చేస్తారు. ఆ బాధ ఎలా ఉంటుందో ఒక తల్లికి తన పిల్లకి మాత్రమే తెలుస్తుంది. తర్వాత నన్ను డబ్బులకి అమ్మేస్తారు. అలా నా తల్లికి దూరం అవుతా. నేను చిన్నగా ఉన్నప్పుడే నన్ను తీసుకొని వెళ్తారు. మెరుపులు ఉరుములతో కూడిన వర్షం, ఒక నెల రోజులు కూడా వయసు నుండి నన్ను మీ ఇంటి బయట తెచ్చి పడేస్తారు. ఆ వయసులో మొత్తం చీకటితో కూడిన రాత్రిపూట మా అమ్మ మాటలతో నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు జరిగినవన్నీ ఆలోచిస్తూ పడుకున్నా. అలా తెల్లవారింది. పిల్లలు నన్ను కొడుతూ నన్ను పైకెత్తుకొని కిందకి పడేసి నా కాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. నేను మాత్రం మీకు మీ ఇంటికి కాపలా కాస్తూ ఉండాలి. నేను ఒక ప్రాణమున్న జీవినే. ఆకలి వేసిన అడగలేము, మేము మాట్లాడలేము అనే కదా మమ్మల్ని మీరు ఇంత ఇబ్బంది పెడుతున్నారు. దేశం కోసం సైనికులు ఎలాగైతే దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తారో మేము కూడా అంతే మీ ఇళ్ళకి కాపలా కాస్తాం. అప్పుడప్పుడు కొంతమంది మమ్మల్ని కర్రలతో రాళ్ళతో కొడుతూ ఉంటారు. ఆ దెబ్బల నొప్పి ఎలా ఉంటుందో మాకు మాత్రమే తెలుసు. కానీ మీకు ఎవ్వరికీ తెలియని విషయం, నాకు కూడా ఏడుపు వస్తుంది. మీరు ఎంత మమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేము మాత్రం విశ్వాసంతో మీ ఇంటికి కాపలా కాస్తాం. ఇంతలా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీకు ఏ రైట్ ఉంది? నాకేమి మంచి భోజనం పెట్టవసరం లేదు. మమ్మల్ని కొట్టకుండా ఉంటే చాలు. ప్రేమతో మా తలపైన నిమిరితే ఒక శత్రువుని కూడా మిత్రులా చూస్తాం. ఈరోజు నన్ను ఒక చిన్నపిల్లోడు నన్ను నా తల్లి నుంచి తీసుకువచ్చాడు. వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. నన్ను ఒక లావుగా ఉన్న బరువైన చైన్కి కట్టేసి రాత్రి అంతా ఏమీ పెట్టకుండా వదిలేశాడు. నేను ఆకలితో అరుస్తున్నా అని నన్ను వదిలేశాడు. అలా నేను అమ్మని వెతుకుతూ వెళ్తున్నా. అప్పుడు జోరుగా వర్షం పడుతూ నేను చలికి వణుకుతూ ఉండగా ఒక పిల్లవాడు నన్ను చూసి వర్షంలో నుంచి ఒక షెడ్కి తీసుకువెళ్ళాడు. ప్రేమగా చూసుకున్నా పర్లేదు, కానీ నన్ను నా తల్లి నుంచి వారం కూడా కాకుండానే వేరు చేసి డబ్బుల కోసమో ఇంకా దేనికో మమ్మల్ని అలా విడగొట్టి చిన్నప్పటి నుంచి నరకం అనుభవిస్తూ మేము పెరుగుతాం. కానీ ఇంత కోపం కూడా చూపించకుండా మేము ఉంటాం. మేము చచ్చే వరకు కూడా తిండి పెట్టిన మా యజమానిని ఏమీ అనకుండా కన్న తల్లిలా చూసుకుంటాం. ఈ కాలంలో కొడుకులు కూడా అంత విశ్వాసం చూపిట్లా. మేము వాళ్ళకన్నా ఎక్కువ, అంటే మనిషి కన్నా మాకు ఎక్కువ హృదయం ఉంది. మీరు అందుకే మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి. మీరు పెంచలేమన్నప్పుడు మమ్మల్ని మా తల్లి నుంచి విడగొట్టకండి. వీలైతే ఎప్పటికైనా మరి కుక్కలకి కూడా మనసు ఉందని మర్చిపోకండి. ఈ కథ ప్రతి వీధి కుక్కలకి అంకితం. Back to the dog. Yes, fix. You think she can make it? Impossible.